ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? మామూలుగా హన్మకొండ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాడు సార్, ల్యాబ్ టెక్నీషియన్. నేనేమో కైలాపూర్లో పనిచేసే సెక్రటరీ. 8:40 అవుతుంది. రోజు 8:30కి వస్తాడు. నిన్న కొంచెం 10 నిమిషాలు లేట్ అయింది అజీరా అన్నాడు. సరే ఇక లేట్ అయింది కదా, ఫ్రెష్అప్గా అన్నం తిందామన్నా. అన్నం ఆగు, ఫోన్ వస్తుంది నాకు, డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, ఫోన్ వస్తాను 10 నిమిషాలే. అప్పటికే ఫోన్ మాట్లాడుకుంటున్నా, ఇక నేను పోతాను, ఒక్క 10 నిమిషాలు వస్తా, నువ్వైతే ఆ ప్లేట్లు పెట్టి అన్నాడు. పండేసుకొని పోయింది సార్. ఇంటికి వచ్చి వెళ్ళిపోయిందా? ఇంటికి వచ్చిండు, బ్యాగ్ ఆడేసిండు, డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, షార్టు టీషర్టు టాప్ పెట్టుకొని బైక్కి తీసుకున్నాడు పోయింది. ఆయన రోజు ఆ బస్సులో అప్ అండ్ డౌనే, బైక్ వేసుకొని పోడు. ఫోన్ వచ్చింది కాబట్టి బైక్ వేసుకొని ఆయనకి ఎవ్వరు పాపం శత్రువులుగానే హెల్ప్ చేస్తాడు, మంచి మనసు, ఎవరిని హర్ట్ చేయడు, ఎవరు ఏమైనా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. నాకు తెలిసి అయితే గొడవలు ఎవ్వరికి ఏం లేవు సార్. ఆయన హన్మకొండ చేస్తాడు, వస్తాడు. ఎట్లా తెలిసింది విషయం? అయితే నేను చేస్తాను, లిఫ్ట్ చేయలే. 9:30కు మా ఆడబిడ్డ కొడుకు చేస్తే బయట ఉన్నా, కొంచెం ఇంటికి పోతా 10 నిమిషాలల్లా అన్నం తింటా అన్నాడట. ఆగమాగమే మాట్లాడిండదు, అది కూడా రేపు చేస్తే తీరా అన్నాడట. పెట్టేసిన 9:30కి చేసిండట ఆ అబ్బాయి. నేను 10 గంటలకు చేసిన, లిఫ్ట్ చేస్తలేడు. నాతో మా నాన్న ఉన్నాడు. మా నాన్న మా ఇల్లు పూజంపల్లి ఇల్లు అయితే అంటే నాన్న వచ్చిండు. నా ఫోన్లోకి వెళ్ళి చేస్తానంటే మా నాన్న ఫోన్లోకి వెళ్ళి చేయంగా ఒకసారి చేయంగా రింగ్ లేపాలే. మళ్ళీ చేస్తే మేము అంబులెన్స్ అయిన 108 వాళ్ళము, ఈ ఫోన్ అయినా నీకు ఏమవుతాడు అంటే అల్లుడు అవుతాడని మా నాన్న అన్నాడు. అంటే ఇక్కడ రాజపేట దగ్గర యాక్సిడెంట్ అయింది అంటే, రాజపేట అంటే ఇక్కడ గటెందుకు పోయింది, పరకాలనే ఉన్నాయి అంటే, ఏమో ఇక్కడ అయింది, మేము అంబులెన్స్లో వేసుకొని వస్తాను అంటే, మేము హాస్పిటల్ తీసుకుపోతాం, అన్నే ఉంచండి, పెద్ద హాస్పిటల్ తీసుకుపోతామని మా నాన్న అన్నాడు. నేను కూడా అన్నా. అది 10 అవుతుంది, 10 బావ అవుతుంది. నేను గుంజుకుంటే లేదమ్మా గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మని ఫోన్ పెట్టేసిండు. ఇక్కడికి వచ్చి 10 గంటలకు ఫోన్ చేసినాక 10:30 వరకు మళ్ళీ చెప్తే వేసుకొని వస్తాను, నువ్వు వచ్చుడేమద్దు, సైడ్ మీదకి వస్తా సార్ అని నేను అన్నా. వచ్చుడేమద్దు, మేము వేసుకొని వస్తాము. ఇక్కడికి అర్ధ గంట అయినా వాళ్ళు రాలే, 10:30కి వచ్చిండు. అక్కడ ఒక రూమ్ దగ్గర ఘర్షణ అయినట్టు మీకు ఏమన్నా అంటే వాళ్ళు మా అన్నయ్య వాళ్ళందరూ చూసిల్లట మద్యం సీసాలు అని అంటాళ్ళు. బ్లడ్ బాగుంది చూసి వచ్చిన వాళ్ళు అంటారు.